హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో థంబ్‌నెయిల్ చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటది ఈరోజు టాపిక్ ఏంది అనేది. సో ఇట్స్ మై యూట్యూబ్ జర్నీ. చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ మీరు యూట్యూబ్ నుంచి ఎంత మనీ ఎర్న్ చేస్తున్నారు? అసలు యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ ఏంటి? ఈ వీడియో యూట్యూబ్ బిగినర్స్‌కి, అంటే కొత్తగా యూట్యూబ్స్ రన్ చేయాలి అనుకున్న వాళ్ళకి నేను కొన్ని టిప్స్ కూడా చెప్తాను. అండ్ ఈ వీడియో స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇదొక ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. అండ్ నా లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా యూట్యూబ్‌తో నా జర్నీ ఎలా ఉంది అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నేను ఫస్ట్ తీసుకున్న టాపిక్ వచ్చేసి కంటెంట్ క్రియేషన్. ఈ కంటెంట్ క్రియేషన్ అందులో మనకి కొన్ని కేటగిరీస్ ఉంటాయి, లైక్ బిజినెస్, కుకింగ్, ఐడియా, ఫ్యాక్ట్స్, మెడికల్, లైక్ ఎడ్యుకేషన్. సో మనం ఎట్లా అంటే మనకు తీసుకునే కేటగిరీని బట్టి మనం యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ తీసుకున్నా అంటే లైక్ ఏదైనా ఒక ఐటమ్ గురించి నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే నేను దీని గురించి చెప్తాననమాట. సో ఈ బాటిల్ ఇలా ఉంటుంది, ఇది స్టెయిన్లెస్ స్టీల్, ఇందులో మనకి హాట్ వాటర్ ఉంటుంది. సో ఇట్లా నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను అనమాట. సో ఇవన్నిటికి ఎడ్యుకేషన్ కిందికి వస్తుంది. లైక్ ప్లాట్స్ గురించి అమ్మడము, ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్ కిందికి, కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తారు, టిప్స్ చెప్తారు, అండ్ కుకింగ్ ఛానల్స్ ఉంటాయి. సో ఇట్లా మనకి ఏదైనా ఒక కేటగిరీ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే. మిక్స్డ్ కంటెంట్ పెడితే కనుక యూట్యూబ్ పాలసీస్ కొన్ని అంటే ఒకటి రెండు వీడియోస్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మోస్ట్లీ ఒకే టైప్ కంటెంట్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇది కంటెంట్ క్రియేషన్ కిందికి. అండ్ కంటెంట్ సెలెక్షన్, నేను కంటెంట్ ఎలా సెలెక్ట్ చేసుకున్నా అంటే, యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ ముందే చెప్పాను, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏదో ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకోవాలని. నాకేమనిపించింది అంటే, నేను సౌదీ అరేబియా వచ్చిన కదా, సో నా లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం. అండ్ చాలామందికి రావాలని ఉంటుంది, ఏదో ఒక ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ అనే కాదు, వేరే వేరే కంట్రీస్లో వర్క్ చేయాలని ఉంటుంది యాజ్ ఎ నర్స్గా, వేరే వేరే కేటగిరీ డిపార్ట్మెంట్స్లో కూడా. సో వాళ్ళకి ఎంతో కొంత తెలియజేయాలి మన ద్వారా. ఎందుకంటే నేను ఇక్కడికి ఇవన్నీ ఏం తెలియకుండా నేను ఇక్కడ వచ్చిన అనమాట. సో అందుకని నాకు తెలిసినవి వేరే వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి మెయిన్గా చాలామంది అక్కడ 10,000 3,000కి వర్క్ చేస్తూ ఉంటారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళాలి అంటే ఎలా ప్రాసెస్ ఎలా తెలియదు. అండ్ మోస్ట్లీ ఏజెన్సీ వాళ్ళని నమ్మేసి గుడ్డిగా నమ్మి కొంచెం మనీ లాస్ అయిపోతారు అనమాట. సో వాళ్ళ కోసం నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఎలాంటి కన్సల్టెన్సీస్ని చూస్ చేసుకోవాలి, అమౌంట్ ఎంత అవుతుంది, ప్రాసెసింగ్ ఏంటి. సో ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను ప్రాసెసింగ్ గురించి. సో మీరు చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి. మెయిన్గా కంటెంట్ నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటా అంటే, నాకు తెలిసిన కంటెంటే ఉంటుంది మోస్ట్లీ నా ఛానల్లో. ఎందుకంటే డేటా ఫ్లో ఎలా అప్లై చేయాలి ఏంటి, అండ్ ఫ్లైట్ ఎక్కే ముందు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, మనం ఏమేమి థింగ్స్ తెచ్చుకోవాలి, ఇక్కడ వచ్చిన తర్వాత హాస్పిటల్స్ అంటే ఏంది, క్లినిక్స్ ఏంది, ఇండస్ట్రియల్ ఏంటి, ఎలాంటి ఫుడ్ ఉంటుంది, వాళ్ళు ఏమి ప్రొవైడ్ చేస్తారు, అండ్ ఇన్సూరెన్స్ గురించి. సో ఇట్లా పర్టికులర్గా నాకు తెలుసు కదా నేను ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసిన అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇది. అండ్ ఇలాంటి ప్రాబ్లం మన తెలుగు వాళ్ళనే కాదు, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చే ముందు ఇలాంటివన్నీ తెలుసుకోవాలి అనేది ఇదొక మెయిన్, అంటే ఎడ్యుకేట్ చేస్తున్నాను నేను వాళ్ళని. సో ఇది నా కేటగిరీ వచ్చేసి ఎడ్యుకేషన్ కేటగిరీ. సో ఇలా ప్రాపర్గా కంటెంట్ అనేది సెలెక్ట్ చేసి పెట్టుకుంటా. సెకండ్ వన్ వచ్చేసి రీసెర్చ్. నేను కంటెంట్ ఎలా రీసెర్చ్ చేస్తా అనేది. మోస్ట్లీ నేనైతే ఎక్కువ రీసెర్చ్ చేయను, ఎందుకంటే నేను మోస్ట్లీ నా ఓన్ కంటెంట్నే నేను మీకు ఎడ్యుకేట్ అయ్యేలాగా చేస్తాను అనమాట. ఎగ్జాంపుల్, ఇక్కడ మ్యాన్ పవర్ సప్లైయింగ్ కంపెనీస్ ఉంటాయి, డైరెక్ట్ కంపెనీస్ ఉంటాయి. సో దీనికి పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్లీ ఇప్పుడు జెమినీ, ఏఐ, మెటా అండ్ చాట్ జీపీటీ వీటిని మనం యూస్ చేసుకోవచ్చు. కానీ నేను మోస్ట్లీ యూస్ చేయను, బట్ ఇంకా ఎక్కువ కంటెంట్ కావాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు, మేబీ చూస్తాను ఇంకా ఫ్యూచర్లో. సో రీసెర్చ్ అనేది నేను ఇట్లా రీసెర్చ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఓన్ కంటెంటే నేను యూస్ చేస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్, సౌదీ అరేబియా రావాలంటే ఏమేమి థింగ్స్ తెచ్చుకోవాలి, దీనికి పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళని ఫాలో అయితే చాలు. అంటే వాళ్ళు మనకి తెలియనివి వాళ్ళు ఇంకా వాళ్ళ ఛానల్లో చూస్తే ఇంకా కొత్తగా ఏమైనా తెచ్చుకోవాల్సి ఉంటుందా, లేదంటే ఎలాంటి ఐటమ్స్ అవాయిడ్ చేయాలి సౌదీ రావాలి అంటే. సో ఇలాంటి బేసిక్ థింగ్స్కి కొన్ని యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయినా. సో అట్లా నేను రీసెర్చ్ చేస్తాను అనమాట. అండ్ దాంతోపాటు నా ఓన్ ఒరిజినల్ కంటెంట్ని కూడా యాడ్ చేస్తాను. నెక్స్ట్
కన్సిస్టెన్సీ ఇస్ ద కీ ఆఫ్ సక్సెస్ అంటారు. సో ఈ కన్సిస్టెన్సీ అనేది మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వీడియో పెట్టి ఒక 1 మంత్ 2 మంత్ తర్వాత ఇలా స్టాప్ చేయడం, మళ్ళీ ఒక షార్ట్ వీడియో, మళ్ళీ లాంగ్ వీడియో ఇలా పెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే చూసే ఆడియన్స్కి రిటెన్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ ఏంటి అంటే మన ఒక యావరేజ్ వీడియోస్ లెంత్ని బట్టి, కంటెంట్ని బట్టి, వీడియో క్వాలిటీని బట్టి వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు డైలీ కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రాబ్లమే, లేదంటే 1 మంత్ 2 మంత్స్కి అప్లోడ్ చేసిన ప్రాబ్లమే. ఎందుకంటే ఇప్పుడు నేను ఈరోజు ఒక షార్ట్ వీడియో పెట్టిన, అది 1 మినిటా 40 సెకండ్సా అట్లా పెట్టిన. నెక్స్ట్ టుమారో రేపు కూడా ఒక వీడియో పెట్టిన. అప్పుడు ఏం చేస్తుందంటే ఈరోజు పెట్టిన వీడియోని యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడం ఆపేస్తుంది. ఎందుకంటే రేపు ఒక వీడియో పెడతా కదా, దాన్ని సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఈరోజు పెట్టిన వీడియోకి వ్యూస్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. సో అట్లా పెట్టకుండా ఒక 2 డేస్ 3 డేస్ గ్యాప్ ఇచ్చి వీడియోస్ అప్లోడ్ చేయండి. అది లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకి ఎక్కువగా అమౌంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట. షార్ట్ వీడియోస్ ద్వారా లెంత్ తక్కువ ఉంటుంది అండ్ దీనికి వచ్చే అడ్వర్టైజ్మెంట్ నుంచి మనకి ఎలాంటి బెనిఫిట్ ఉండదు అండ్ యూట్యూబ్ కూడా ఎలాంటి బెనిఫిట్ ఉండదు. అందుకని లాంగ్ వీడియోస్ ఎక్కువ షూట్ చేయడానికి ట్రై చేయండి. కన్సిస్టెన్సీ అంటే ఇదే అనమాట, టైంని పాటించడం. నేను ఈరోజు మార్నింగ్ 8 o'clockకి వీడియో అప్లోడ్ చేస్తే రేపు కాకుండా మళ్ళీ ఎల్లుండి 8 o'clockకి మళ్ళీ ఏదైనా ఒక వీడియో వెళ్ళాలి. అది షార్ట్ అయినా లాంగ్ అయినా ఈరోజు 8 o'clockకి వెళ్తే మళ్ళీ ఎల్లుండి 8 o'clockకి వెళ్ళాలి. అలా మీరు టైమింగ్ చూసుకోవాలన్నమాట. లేదు నాకు ఓన్లీ డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తా అనుకుంటే ఓకే, నో ప్రాబ్లం. ఈరోజు ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి. కానీ టైమ్ ఈజ్ ద కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. పర్టికులర్ టైంలో అప్లోడ్ చేస్తే ఆడియన్స్ వెయిట్ చేస్తారు అనమాట. అరే రంజిత్ బ్రదర్ 8 o'clock అప్లోడ్ చేస్తాడు వీడియో అని వెయిట్ చేస్తారు వాళ్ళు. సో అలా ఆడియన్స్ నుంచి అలాంటి రిటెన్షన్ అనేది మనం తెచ్చుకోవాలి. నెక్స్ట్ వన్, స్మార్ట్ వర్క్ ఓవర్ హార్డ్ వర్క్. మనకి ఈ హార్డ్ వర్క్ ఎంత చేస్తామో స్మార్ట్ వర్క్ కూడా అలాగే ఉండాలన్నమాట. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే స్మార్ట్ వర్క్ రావాలంటే మనం కెమెరా ముందు చూసినప్పుడు లైక్ చెప్తూ ఉంటాం, కెమెరానే చూస్తూ ఉంటాం, పక్కన ఎవరు ఉన్నారు ఏంటి అని పట్టించుకోవద్దు అనమాట. అనవసరం, మనకి ఏం జరుగుతుందో అనవసరం. కెమెరా ముందు ఉంటే ఖచ్చితంగా ఫోకస్ మనం ఏం చెప్తున్నాం అనేది ముందుగానే మన మైండ్లోకి ఫిక్స్ చేసుకోవాలి. కానీ మన కెమెరా చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఏదో తెలియని భయం అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? సో ఇట్లా కొన్ని పాయింట్స్ అనేవి రాసుకోవాలన్నమాట. ఎవ్రీ కంటెంట్ క్రియేటర్ చేసే పని ఇదే అనమాట. ఏదో కొన్ని సైడ్ హెడింగ్స్ పెట్టుకోవడం, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏదో ఒక కంటెంట్ రాసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వడము, లేదంటే ఇలా కొన్ని బేసిక్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ పెట్టుకొని ఈ సైడ్ హెడింగ్ ద్వారా మీకు ఆడియన్స్కి తన ఓన్ కంటెంట్ని డెలివర్ చేయడం అనమాట. దీన్నే స్మార్ట్ వర్క్ ఓవర్ హార్డ్ వర్క్ అంటారు. అది మీకు ఇన్ఫర్మేషన్ అందుతుంది, అలాగే నాకు కూడా ఈజీ అవుతుంది చెప్పడం. సో ఇదొకటి పాయింట్ అనమాట. నెక్స్ట్ వన్, ఫాలో ద ట్రెండ్. నేను మొన్న ఒక వీడియో చేశాను లైక్ లలిత ఆంటీ వీడియో అని. అది ఎందుకు చేశానంటే మన కంటెంట్కి రిలేటెడ్ వీడియో అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఎట్లా అంటే గాసిప్స్ పెట్టుకొని అదొక మెడికల్ ఫీల్డ్ కంటెంటే. అందులో నేను చెప్పిన అదొక ఫాలోయింగ్ ట్రెండ్ అనమాట లలిత ఆంటీ వీడియోస్. అందులో నేను మన కంటెంట్కి, మన యూట్యూబ్ ఛానల్, మన మెడికల్ రిలేటెడ్గా ఏం చెప్పినా అంటే నైట్ డ్యూటీస్ చేస్తే ఇట్లా ప్రాబ్లం ఉంటుంది, లైక్ అది మీరు వీడియో చూస్తే తెలిసిపోతుంది అనమాట మీకు. నైట్ డ్యూటీస్ చేస్తే చాలా కష్టం, ఇన్ని రోజులు చేయాలంట, నాకు ఇట్లా సాగు కొడుతున్నారు ఫోన్లు చేసి, వీడియో కాల్ మెసేజెస్ చేసి ఇట్లా అని చెప్పి నేను ఒక మన మెడికల్ రిలేటెడ్ వీడియోని అది. సో దాన్ని నేను ఒక ట్రెండ్ని ఫాలో అయినా అనమాట. సో ఇలాంటి ట్రెండ్ వల్ల దానికి నాకు ఆల్మోస్ట్ 1K వ్యూస్ వచ్చింది వితిన్ 2 అవర్స్లో. సో అట్లా ట్రెండ్ని ఫాలో అవుతూ ఉంటే మనకి వ్యూస్ అనేది, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. సో మనం ఏదైనా వీడియో చేయాలంటే ఈ ట్రెండ్ని ఫాలో అవ్వాలి. అది కూడా మనకి ఛానల్కి రిలేటెడ్ కంటెంట్ తీసుకొని ఫాలో అవ్వాలన్నమాట. నెక్స్ట్ వన్, హౌ టు అప్లోడ్ వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి ఏంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది థంబ్నెయిల్ ఎలా ఉండాలి అండ్ డిస్క్రిప్షన్ ఎలా ఉండాలి, టైటిల్స్ ఎలా ఉండాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎలాంటివి ఇవ్వాలి అనేది. ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను సౌదీ అరేబియాలో మేల్ నర్సెస్ ఇన్ సౌదీ అరేబియా అని టైప్ చేస్తాను యూట్యూబ్లో టైప్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది అంటే నేను హ్యాష్ ట్యాగ్స్లో, డిస్క్రిప్షన్లో అండ్
థంబ్‌నెయిల్‌లో ఇలాంటివి టైటిల్ పెట్టినా అనుకోండి, ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు నా ఛానల్ అనేది వాళ్ళకి రికమెండ్ చేస్తదనమాట యూట్యూబ్. అప్పుడు ఈజీగా తెలుగు నర్సెస్ ఇన్ సౌదీ అరేబియా అని ఉందనుకోండి, నా హ్యాష్‌ట్యాగ్‌లో తెలుగు నర్సెస్ ఇన్ సౌదీ అరేబియా అని పెడతా. అప్పుడు మీరు ఎవరైతే సెర్చ్ చేస్తారో సౌదీ అరేబియా జాబ్స్ గురించి గానీ, ప్రోమెట్రిక్ ఎగ్జామ్స్ గురించి, సిలబస్ గురించి అండ్ అబ్రాడ్ కంట్రీస్ జాబ్స్ ఫర్ నర్సెస్ అని, అప్పుడు నా యూట్యూబ్ ఛానల్ అనేది మీకు సజెస్ట్ వీడియోస్‌లో వస్తదనమాట. సో, దీన్ని బేసెస్‌ని బట్టి మనకి యూట్యూబ్ ఛానల్‌ని ఎలా అప్‌లోడ్ చేయాలి, ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్స్ ఇవన్నిటి గురించి కూడా నేను వేరే వేరే ఛానల్స్‌ని చూసి లైక్ టెక్ ఛానల్స్ ఉంటే ఆ ఛానల్స్‌ని చూసి నేర్చుకున్నాను అనమాట. సో, ఆ థంబ్‌నెయిల్ ఎలా ఇవ్వాలి, హ్యాష్‌ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, ఏంటి అనేది. నెక్స్ట్ వన్ వీడియో క్లారిటీ. చాలామంది చెప్తారు, బ్రదర్ మీరు బ్యాక్ సైడ్ వీడియో ఉంటది కదా, బ్యాక్ సైడ్ వాల్ అనేది ఇది చేంజ్ చేయండి, బ్యాక్‌గ్రౌండ్ లొకేషన్ చేంజ్ చేయండి అని. కానీ యాక్చువల్‌గా చెప్పాలి అంటే నేను ఇక్కడ నేను ఎమర్జెన్సీ వార్డ్ కదా, కొంచెం పేషెంట్ వచ్చినప్పుడు కనిపిస్తది అనేసి నేను ఇక్కడ కూర్చుంటాను. బ్యాక్‌గ్రౌండ్ కూడా చేంజ్ చేయొచ్చు, పర్లేదు. బట్ ఇక్కడ కొంచెం ఏముంటది, అక్కడ చూసి అక్కడ పెట్టే కాన్సంట్రేషన్ ఏదో, నేను చెప్పేది పైన కాన్సంట్రేషన్ పెడితే మీరు ఎప్పుడో బాగుపడుతుండే. బట్ ఇది చెప్పాలని కాదు, ఎందుకంటే వీడియో షూట్ చేసినప్పుడు పేషెంట్ ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది నేను ఫ్రంట్ కెమెరాతో షూట్ చేసుకుంటా కాబట్టి నాకు కొంచెం వీడియో క్లారిటీ అనేది ఉంటుంది, అంత ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ నేను సెల్ఫీ స్టిక్ యూజ్ చేస్తున్నా. ఎందుకు అంటే మోస్ట్లీ బయటికి వెళ్ళినప్పుడు సెల్ఫీ స్టిక్‌తోనే యూజ్ చేస్తా. బట్ ఇక్కడ డ్యూటీకి వచ్చినప్పుడు ఇక్కడ నేను వీడియో ఎలా షూట్ చేసుకుంటాను ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో క్లారిటీ ఉండేలాగా చూసుకోండి అండ్ వీడియో లెంత్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే వీడియో లెంత్ ఉంటేనే మనకి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వస్తాయి. అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు యూట్యూబ్ ఏం చేస్తదంటే మనకు కొంత పేమెంట్ ఇస్తది, యూట్యూబ్ కొంత పేమెంట్ తీసుకుంటదనమాట. సో, దాన్ని బట్టి వీడియో లెంత్ అనేది చూస్ చేసుకోండి. నెక్స్ట్ వన్ మినీ మానిటైజేషన్ అండ్ లాంగ్ మానిటైజేషన్, లైక్ ఫుల్ మానిటైజేషన్. మినీ మానిటైజేషన్ అంటే లైక్ సూపర్ చాట్, మెంబర్షిప్ ఇలాంటివి వస్తాయి. 500 సబ్స్క్రైబర్స్ రావాలి అండ్ 30 lakhs వ్యూస్ రావాలి షార్ట్ వీడియోస్కి అండ్ 3000 వాచ్ అవర్స్ రావాలి. నాకైతే ఇప్పుడు ఓన్లీ 500 సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు. నేను ఇక్కడ పైన ఇస్తున్నాను కదా, క్లిప్ చూడండి. 500 సబ్స్క్రైబర్స్ మాత్రమే వచ్చిర్రు. మనం హాఫ్ సెంచరీ ఓన్లీ మనకి 50% అయింది, మనకి ఇంకా 50% ఉంది. 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అంటే ఈ 1 మంత్ నా టార్గెట్ ఏంటి అంటే నెక్స్ట్ 1 మంత్ లోపు మనకి ఈ 500 సబ్స్క్రైబర్స్ కూడా కావాలి. అప్పుడు ఒక సర్ప్రైజ్ ఏంటి అనేది నేను అప్పుడు రివీల్ చేస్తాను. అండ్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన ఇది ఫుల్ మానిటైజేషన్. నెక్స్ట్ ఫుల్ మానిటైజేషన్ అంటే 365 డేస్లో, మినీ మానిటైజేషన్ అంటే 90 డేస్లో 500 సబ్స్క్రైబర్స్ రావాలి. మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిపోయింది. బట్ ఇప్పుడు మనకి 6 మంత్స్ తర్వాత 500 సబ్స్క్రైబర్స్ వచ్చింది. సో, మినీ మానిటైజేషన్కి అప్లై చేసుకోవాల్సిన ఛాన్స్ ఉంది. బట్ 30 lakhs వ్యూస్ రావాలి షార్ట్ వీడియోస్కి, అవి రావడం చాలా కష్టం. సో, మనం ఇప్పుడు లాంగ్ వీడియోస్ పైన ఎక్కువ స్కోప్ చేద్దాం అండ్ మీకు కూడా ఎక్కువగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ ద్వారానే వస్తాయి. సో, ఇప్పుడు ఫుల్ మానిటైజేషన్ అప్లై చేయాలి అంటే 365 డేస్ అంటే ఇప్పుడు 6 మంత్స్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ 6 మంత్స్ ఉంది. ఈ 6 మంత్స్లో మనం 1K ఫాలోవర్స్, 1K సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి. దాంతోపాటు 4000 వాచ్ అవర్స్ రావాలి. సో, ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 1 lakh వ్యూస్ రావడం ఇది చాలా కష్టం. ఇప్పుడు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన టార్గెట్ ఏంది, నెక్స్ట్ 500 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి, నెక్స్ట్ 4000 వాచ్ అవర్స్ని కంప్లీట్ చేయాలి. అప్పుడే మనకి యూట్యూబ్ నుంచి ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది అనమాట. అది కూడా వచ్చిన తర్వాత నేను యూట్యూబ్కి మానిటైజేషన్కి అప్లై చేయాలి. దాని తర్వాత మనకి వీడియోస్ పైన యాడ్స్ రావాలి. దాని నుండి యూట్యూబ్కి కొంత అమౌంట్, నాకు కొంత అమౌంట్. సో, ఇలా ఉంటుంది అనమాట యూట్యూబ్ గురించి. సో, నేను ఎలా చేసినాను ఏంది అని చెప్పాను కదా. సో, మీరు కూడా ఫస్ట్ టైం కనుక చేయాలి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను చెప్పే టిప్స్ ఏంటి అంటే ఓన్ కంటెంట్ ఉండాలి. లైక్ నేను ఇప్పుడు మీ ముందు చెప్తున్నాను కదా, నా ఓన్ కంటెంట్, నేను ఎక్కడెక్కడ కంటెంట్ తెచ్చినా నేను ధైర్యంగా చెప్తున్నాను మీ ముందుకి. ఇలాంటి వీడియోస్ని యూట్యూబ్ అనేది ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. కుకింగ్ వీడియోస్ కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేలాగా ఉండాలి. అంటే హ్యూమన్ కంటెంట్ ఉండాలి, హ్యూమన్ వాల్యూస్ ఉండాలి. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తున్నా అండ్ నా ఫేస్ కనిపిస్తుంది. యూట్యూబ్కి ఏమవుతుంది అంటే ఓకే, దిస్ పర్సన్ కరెక్ట్ ఒరిజినల్ వ్యాలిడ్ కంటెంట్ చేస్తున్నాడు. ఏఐ టాపిక్స్ అలాంటివి అసలు చేయకండి, ఎందుకంటే మానిటైజేషన్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్
సాంగ్స్ గానీ, వీడియోస్ గానీ ఇలాంటివి పెట్టకండి. ఎందుకంటే ఒకవేళ మీరు సాంగ్స్ గావాలి, మ్యూజిక్ గావాలి అనుకుంటే వైటీ క్రియేట్ యాప్ నుంచి యూజ్ చేసుకోండి. యూట్యూబ్ లైబ్రరీ నుంచి యూజ్ చేసుకోండి. మీకు ఎలాంటి కాపీరైట్ ఇష్యూ అయితే పడదనమాట. ఇప్పటివరకు మన ఛానల్‌లో ఎలాంటి కాపీరైట్ ఇష్యూ లేదు. సో, ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే నేను ఒరిజినల్ కంటెంటే ఇస్తున్నాను. మేబీ ఫ్యూచర్‌లో గూడా నేను మన కంటెంట్‌ని మీకు చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తో అయితే అప్‌లోడ్ చేస్తాను. సో, ఇదండి వీడియో. మీకు వీడియో ఎంతో గనుక నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. ఉంటాం అలా. బాయ్ బాయ్.